నమస్తే అండి. శ్రీ గణేశాయ నమః. ఈరోజు కుంకుమగౌరి నోము కథ గురించి చెప్పబోతున్నాను. ఒక బ్రాహ్మణునకు లేకలేక ఒక కూతురు కలిగెను. అంతనామె జాతకము చూడగా అందులో ఆమె బాలవితంతువు అగుననియున్నది. అందుచే అతడు ఆమెకు వివాహము చేయకుండా ఆమెను తీసుకుని కాశీకి వెళ్ళి పార్వతీదేవిని ప్రార్థించెను. అప్పుడా జనని, ఓయి బ్రాహ్మణోత్తమా, నీ కుమార్తె పూర్వజన్మమున కుంకుమగౌరీ నోము నోచి ఉల్లంఘించుటచే ఈ జన్మలో బాలవైధవ్యము ప్రాప్తించుచున్నది. ఇప్పుడామె చేత ఆ నోము నోపించినచో ఆ కష్టము సంభవింపదని చెప్పగా ఆమెకు భక్తితో నమస్కరించి కూతురుతో నోము నోపించి తర్వాత ఆమెకు వివాహం చేసెను. ఆ నోము ఫలముచే ఆమె సౌభాగ్యవతి అయి సుఖముగా నుండెను. ఉద్యాపనము 13 భరిణెల నిండా కుంకుమ పోసి నల్లపూసలు, లక్కజోళ్ళు, దక్షిణ తాంబూలములను పెట్టి 13 పుణ్యకాంతలకు వాయనమియ్యవలను. ఈ నోము శివరాత్రికి కాని రథసప్తమికి కాని పట్టి 1 సంవత్సరంలోపు ఉద్యాపన చెయ్యాలి.